బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ రెగ్యులర్గా ఎవ్రీడే 7:30కి మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం జూమ్ మీటింగ్. అందులో భాగంగా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఉన్న ఫీలింగ్ ప్రోడక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. కాదు, ఇది ఏంటి అనే విషయం ఈరోజు క్లియర్గా ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. బై ది బై, మైసెల్ఫ్ వీరానాయుడు గోల్డ్. లాస్ట్ 25 ఇయర్స్గా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ట్రైనింగ్ ఇస్తున్నా. రీసెంట్లీ ఇందులో బ్రేవ్ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మన కొటేషన్ బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. రైట్. సో ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ టైం నెవర్ కమ్స్. కొటేషన్తో మనం స్టార్ట్ చేయాలి. రైట్ టైం నెవర్ కమ్స్. మంచి సమయం అనేది ఎప్పుడూ రాదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్. మీరే దాన్ని మంచి సమయంగా మార్చాలి. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ కండిషన్స్. స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. మీ దగ్గర ఏముందో దాంతో స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రో వేర్ యు ఆర్. మీరు ఎక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అక్కడే స్టార్ట్ చేయండి. టైం డస్ నాట్ క్రియేట్ సక్సెస్. టైం ఎప్పుడు సక్సెస్ అని క్రియేట్ చేయదు. డెసిషన్ అండ్ యాక్షన్ విల్ డూ. యాక్షన్ కానీ డెసిషన్ కానీ రైట్ వేలో తీసుకుంటే నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్. సో టీసీఎస్ లే ఆఫ్స్ చూశారు మీరు. ఈరోజు పేపర్లో వీడియోస్ అన్నీ వస్తున్నాయి లాస్ట్ 3 డేస్ నుంచి. సో మెనీ ఛాలెంజెస్. ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయిన తర్వాత ఎంప్లాయీస్ మీద, అన్ఎంప్లాయీస్ విషయం పక్కన పెడితే ఎంప్లాయీస్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అన్ఎంప్లాయీస్ విషయం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో, సాటిస్ఫైడ్ జాబ్ ఉన్నారో వాళ్ళని ప్రతి కంపెనీ, మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా 2%, 3%, 4% వాళ్ళని రిమూవ్ చేస్తున్నాయి. సో హైర్ చేశారప్పుడు, ఇప్పుడు ఫైర్ చేస్తున్నారు. సో దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్, ఎవిడెన్స్ మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటే, జాబ్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది. నేను నా సమయాన్ని ఇక్కడ వృధా చేసుకోను, ఎందుకంటే జస్ట్ హెడ్లైన్ మాత్రం మీకు చూపించాను. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక టాపిక్ నేను ఇది చూసిన తర్వాత, ఈ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నేను అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్ ఎలా ఉంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయడం జరిగిందండి. సో అందులో ఫోర్బ్స్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ప్రాబ్లం రేట్ ఎంత ఉంది అనే దానిపైన వాళ్ళు జూన్ 18th దాన్ని అప్డేట్ చేసి జూన్ 2025లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీని అడిగి ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో వచ్చిన సబ్జెక్ట్ ప్రకారము అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అనేది భారతదేశంలో కాలక్రమేణా పెరుగుతోంది. క్రైసిస్ అనేది పెరుగుతోంది, విపరీతంగా పెరుగుతోంది. ఎంత పెరుగుతోంది దీనిపైన రిపోర్ట్స్ కన్నా మనం చూసినట్లయితే 2011లో 61% అన్ఎంప్లాయర్స్ ఉన్నారు. ఎప్పుడు? 2011లో. 2021కి వచ్చేటప్పటికి 64% అయింది. సో 2036 వచ్చేటప్పటికి ఇది 65% కాబోతుంది. మేబీ ఏఐతో కంపేర్ చేసుకుంటే ఇంకా మోర్ దాన్ ఇంతకన్నా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, బాగా సీరియస్గా ఆలోచించండి. కాలం అప్డేట్ అయిపోతుంది. దాంతో పాటు మనం కూడా అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతామనే విషయం మనం అర్థం చేసుకోగలగాలి. సో కాబట్టి డోంట్ వేస్ట్ మీ టైంని వేస్ట్ చేయొద్దండి. లెట్ us స్టార్ట్. వర్క్లోకి దిగే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇంత క్రైసిస్ ఉన్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వైపు ఎందుకు కామన్ పీపుల్ రావట్లేదు? ఇంత బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది కదా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అని మేధావులు చెప్తున్నారు. 21st సెంచరీలో ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అని ప్రపంచవ్యాప్తంగా మేధావులైనటువంటి వాళ్ళందరూ చెప్పారు. కోర్స్ మీరు కూడా వెతకండి గూగుల్లో. మీరు కూడా మేధావులే కదా.
ఎవరైతే కొత్తగా వచ్చారో అన్ఎంప్లాయ్ సెగ్మెంట్లో ఉన్నారో చాలీసాలని జీతంలో ఉన్నారో మీకు అందరికీ స్వాగతం అండి. రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రియాలిటీ మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. రైట్. సో వాస్తవాలు వినడానికి కమిట్ అయ్యి ఉంటే నెక్స్ట్ 45 మినిట్స్ మీరు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయండి. పేపర్ పెన్ తీసి నోట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమన్నా దీనిపైన డౌట్స్ కాలమ్స్ వగైరా ఉంటే గూగుల్ని అడగండి. అప్పటికి మీకు క్లియర్ కాకపోతే నన్ను కూడా అడగండి. రైట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాట్ ఏ డోర్ టు డోర్ సేల్స్ బిజినెస్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏవైతే మైండ్లో ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ డిలీట్ చేయండి. ఫస్ట్ ఫ్రెష్గా మనం విందాం, ఫ్రెష్గా తెలుసుకుందాం. నాట్ ప్రోడక్ట్ పర్చేసింగ్ బిజినెస్, ఇది పర్చేసింగ్ అండ్ సేల్స్కు సంబంధించిన వ్యాపారం కాదు. ఓకేనా? నాట్ సైడ్ గిగ్ విత్ నో ఫ్యూచర్, ఇది ఫ్యూచర్ లేని బిజినెస్ కాదు. 100% ఫ్యూచర్ ఉన్న బిజినెస్. ఇట్ ఈస్ పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టమ్. జనాలకు సంబంధించి ఒక ఎంపవర్మెంట్ సిస్టమ్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. హెల్పింగ్ ఇండివిజువల్స్ బికమ్ ఎంటర్ప్రైనర్స్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి వారికి హెల్ప్ చేయడం వల్ల వారు కూడా ఎంటర్ప్రైనర్స్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో జనరల్గా మనం వ్యాపారం స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆఫీస్ రెంట్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. వై పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టంలోకి ఎందుకు రావట్లేదు అనే విషయం పైన, ఈ సిస్టంలో ఉంటే వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం. ఇది రిలేషన్ బేస్డ్ బిజినెస్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అనుకోకండి. ఇట్ ఈస్ ఎ రిలేషన్ బేస్డ్ బిజినెస్. ట్రాన్సాక్షన్, నా ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ వ్యాపారం కాదు. ఇది మనీ సర్క్యులేషన్ కాదు. మీరు ఏవో స్కీములు స్కాములు ఎవరో చేసి ఉంటే వారి ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పీరియన్స్గా భావించి డిస్టర్బ్ అవ్వకండి. రియాలిటీ ఏంటో తెలుసుకోండి. ప్రపంచం చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. మీకు గూగుల్ ఉంది అండ్ చాట్ జీపీటీ ఉంది, ఏఐ ఉంది. ఈ టెక్నాలజీని వాడుకొని వాస్తవం ఏంటో నేరుగా మీరే తెలుసుకునే అవకాశం ఉంది. వాస్తవం ఏంటో నేరుగా మీరే తెలుసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి సీరియస్ అబౌట్ దిస్. కొంచెం సీరియస్గా ఆలోచించండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. రైట్. చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను. స్మాల్ బ్రేక్ కావాలి నాకు. రైట్, వచ్చేసాను. నో ఇష్యూ. ఫ్రెండ్స్ ఆలోచించండి. ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ బిజినెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే బిజినెస్ ఇది. కమ్యూనికేషన్స్ పెంచుతుంది. ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి. లీడర్షిప్ డెవలప్ అవుతుంది. రియల్ వరల్డ్ స్కిల్స్ దొరుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు డెవలప్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ దొరుకుతాయి. అందులో టీమ్ బిల్డింగ్ స్కిల్స్, డిజిటల్ బ్రాండింగ్ స్కిల్స్, సేల్స్ సైకాలజీ, ఇవన్నీ తెలుస్తాయండి ఈ ఇండస్ట్రీలో. ఇవన్నీ తెలుస్తాయి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇవన్నీ తెలుసుకోవచ్చు. అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. ఇన్కమ్ ఒక్కటే కాదు ఇక్కడ. రైట్. దీంతో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. మనం ల్యాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డ్రీమ్ అండ్ డైరెక్షన్ ఉంటే ఇన్కమ్ కొట్టచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్గా మారచ్చు. స్టూడెంట్స్ కానీ, జాబ్ సీకర్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతున్న వాళ్ళు కానీ, మీరు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు. ఎలా అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. బిల్డ్ పీపుల్, బిల్డ్ బిజినెస్. నేను చాలా రోజులుగా చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒక్కసారి జిగ్ జిగ్లర్, ద వరల్డ్ బెస్ట్ ఫిలాసఫర్, వరల్డ్ బెస్ట్ ఫిలాసఫర్, ఈయన దగ్గర నేను కూడా ఈయన యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నాను. అందుకనే మేము ఇంత స్ట్రాంగ్ అయ్యాం. సో ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక కొటేషన్ నా జీవితాన్ని మార్చింది. చాలామంది జీవితాన్ని మార్చడానికి కూడా ఇది ఉపయోగపడింది. మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి మనసుతో వినండి. మనసు పెట్టి చెప్తున్నా నేను కూడా. మీరు కూడా మనసు పెట్టి వినండి. అప్పుడు మీకు 100% అర్థమవుతుంది. ఈయనేమంటున్నాడంటే, యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు ఈ వ్యాపారం చెయ్యక్కర్లేదు. అండర్లైన్ మళ్ళీ మళ్ళీ రాసుకోండి. సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యేంత వరకు రాసుకోండి. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు ఈ వ్యాపారం చెయ్యక్కర్లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యాపారం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి పీపుల్కి చెప్పాలి.
పీపుల్ని బిల్డ్ చేయాలి. దట్ మీన్స్ టీమ్ బిల్డ్ చేయాలి. అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వారు వ్యాపారం చేస్తారు. వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంది. మీరు వ్యాపారం చేయొద్దండి. మీకు అర్థమైతే వ్యాపారం చేయక్కర్లేదు. అర్థం కానప్పుడే సేల్స్, మార్కెటింగ్, డోర్ టు డోర్ రకరకాలుగా ఊహించుకుంటారు. ఎవరినో చూసి ఊహించుకోవద్దండి. ఎవరినో చూసి భ్రమపడొద్దండి. ఇంకా ఇక్కడ ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్స్పర్ట్స్ని చూసి మీరు ఇన్స్పైర్ అయితే బాగుంటుంది. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కరెక్ట్ కాదు. కోర్స్ మీకు చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ కాకపోవచ్చు నా దృష్టిలో. ఫస్ట్ టైం చెప్పిన వాళ్ళు, సెకండ్ టైం చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. అందుకని ఇక్కడ సక్సెస్ అయినటువంటి పీపుల్ ఉన్నారు. సిస్టమ్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. వారి ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం నేనేం చెప్తున్నానంటే, జిగ్లర్ చెప్పిన ఈ కొటేషన్ కన్నా మీకు అర్థమైతే మీ జీవితం కూడా మారిపోతుందండి. 100% మారిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ, గ్రోత్, ఇంపాక్ట్, నాట్ జస్ట్ ప్రోడక్ట్ సెల్లింగ్. దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. ఇది ఐడెంటిటీ మీ యొక్క రికగ్నేషన్ పెంచుతుంది, గ్రోత్ని ఇస్తుంది, మీ యొక్క ఇంపాక్ట్ సమాజం పైన ఉంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రోడక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదండి. మేము ఎందుకు ప్రోడక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడతామంటే లీగల్గా ఉండాలి. లీగల్గా ఉండాలి, ప్రోడక్ట్ బేస్డ్ అయ్యి ఉండాలి. అది రూల్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని చాలామంది కోర్స్ ఈ బిజినెస్ ప్రోడక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, కోర్స్ ప్రోడక్ట్సే అమ్మాలి, డోర్ టు డోర్ అమ్మాలి, ఈ ప్రోడక్ట్ ఎత్తుకొని ఎవరు తిరుగుతారు, ఎన్నో ఊహించుకుంటారు. దయచేసి అలా ఏం ఊహించుకోకండి. నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. చాలామందికి ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఈ స్టోరీ కన్నా మీకు అర్థమైతే ఈ బిజినెస్లో మీరు రాక్ చేయొచ్చు. 100% రాక్ చేయొచ్చు. చాలామందికి అర్థం కానిది మీకు మాత్రమే అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒకరోజు అర్లీ మార్నింగ్ 2 చీమలు వాకింగ్ చేస్తున్నాయండి. 2 మధ్య తరగతికి సంబంధించిన చీమలు. మీరు స్టోరీ వింటే సరిపోదు, మళ్ళీ చెప్తున్నా. చాలా సార్లు చాలామంది విన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీ జీవితానికి అన్వయించుకోవట్లేదు. అందుకని చాలా క్లియర్‌గా ఇందులో ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకోండి. రైట్. చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీలు విన్నాం స్కూల్‌లో, కాలేజీలో. సో, అవన్నీ ఇంప్లిమెంట్ చేసుంటే జీవితం ఇప్పుడు ఎక్కడో ఉండేది. కాబట్టి ఈ స్టోరీనైనా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్లీ మార్నింగ్ 2 చీమలు వాకింగ్ చేస్తున్నాయి. మనం వీటి రెండిటికి పేర్లు పెట్టుకుందాం. ఒకదానికి ఏ, ఒకదానికి బి. ఏ, బి అనే 2 చీమలు వాకింగ్ చేస్తున్నాయి. ఇవి 2 మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినవి. అలా వాకింగ్ చేస్తూ సరదాగా వాకింగ్ చేద్దాం అనుకుని వచ్చాయి కానీ, సరదా కాస్త ఏమైందంటే సీరియస్‌నెస్‌కి డైవర్ట్ అయింది వాళ్ళ మాటలు. ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇంటి బాడుగల గురించి, స్కూల్ ఫీజుల గురించి, పిల్లల ఫీజుల గురించి, అలాగే హాస్పిటల్ ఖర్చుల గురించి, పేరెంట్స్ ఎక్స్‌పెండిచర్ గురించి రకరకాల విషయాలు ఒక్కదానికొకటి షేర్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో, వీటి పక్కగా ఇవి వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పక్కగా ఒక లారీ స్పీడ్‌గా వెళ్ళింది. స్పీడ్ బ్రేకర్లు అనేటప్పుడు ఆ స్పీడ్ తగ్గించకపోవడం వల్ల ఒడిదుడుకులు లారీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్ళిందనమాట. ఆ ఒడిదుడుకుల్లో పొరపాటున ఏమైందంటే లారీలో నుంచి ఒక పెద్ద బ్యాగు కింద పడింది. ఎవ్వరు చూడలేదండి. 2 చెవులే చూసాయి. ఆ పడ్డం కాస్త బ్రేక్ అయిపోయి అందులో ఉన్నది బయటకొచ్చింది. యాక్చువల్‌గా లారీ వెళ్తోంది షుగర్ లోడ్‌తో. ఏం లోడ్‌తో? షుగర్ లోడ్‌తో. బ్రేక్ అయిన తర్వాత ఏం బయటొచ్చింది? షుగర్ పీసెస్ బయటకొచ్చాయి. ఇవి చూసిన తర్వాత ఏ చీమ చాలా ఎక్సైట్ అయిపోయింది. చాలా, చాలా, చాలా. మీలాగా, మీలో చాలా మందిలాగా. ఫ్యాక్ట్ చెప్తున్నా. చాలా ఎక్సైట్ అయిపోయింది. నాకు జీవితం మారిపోతది. నాకు కావాల్సినంత దొరికింది. తరతరాలకు కావాల్సినంత దొరికిందని చెప్పి అందులో నుంచి ఒక స్టోన్ తీసుకెళ్ళి తన పుట్టలో పెట్టేసి వచ్చింది. మళ్ళీ రెండోసారొచ్చింది తీసుకెళ్ళింది. మళ్ళీ మూడోసారొచ్చింది తీసుకెళ్ళింది. మళ్ళీ నాలుగోసారొచ్చి తీసుకెళ్ళింది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు రౌండ్స్ కొడుతూ, కొడుతూ, కొడుతూ 8 గంటల్లో పని చేసి 8 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 8 స్టోన్స్ తీసుకెళ్ళింది. రైట్? రెండో చీమ అలా చేయలేదు. చాలా దీర్ఘంగా ఆలోచించింది. ఇది రెగ్యులర్‌గా బుక్స్ చదువుతూ ఉంటది. ఇది రెగ్యులర్‌గా స్టోరీస్ వింటూ ఉంటది. మెడిటేషన్ కూడా చేస్తది.
తన పవర్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అలా 15 మినిట్స్ జస్ట్ మెడిటేషన్ చేసిందనమాట. ఆ కళ్ళు మూసుకొని అలా మెడిటేషన్ చేసేటప్పుడే డ్రీమ్‌లోకి వెళ్ళింది. భవిష్యత్తును ఊహించుకునింది. ఎలా ఉంటాది అని. డ్రీమ్ వేసుకునింది. డ్రీమ్‌ని రియాలిటీ చేయాలనే ప్రయత్నం చేసింది. వెంటనే డ్రీమ్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత అది ఈ యొక్క షుగర్ పీసెస్‌ని టచ్ కూడా చేయలేదు. బాగా అర్థం చేసుకోండి. టచ్ కూడా చేయలేదు. చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్నంతా పరిశీలించింది. ఎక్కడైనా చీమలు నాలాంటివి ఉన్నాయా అని. వెతికితే ఒక చోట 10,000 చీమలున్నటువంటి పెద్ద పుట్ట కనపడింది. పుట్ట దగ్గరికెళ్ళి ఇలా మీటింగ్ పెట్టింది. నేను చక్కెర మూటను చూశాను. మీకు చూపెడదామని వచ్చాను. నాకేమిస్తారు అని అడిగింది. అప్పుడు అవి అన్నాయి, "నీకేం కావాలంటే అది ఇస్తాం. ఏం కావాలంటే అది ఇస్తాం. ఎక్కడుందో చెప్పు" అని చెప్పి చాలా ఆతృతగా, ఈగర్‌గా వెయిట్ చేశాయన్నమాట. ఎంత ఆతృతగా అంటే మన ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ దగ్గర ఎంతమంది ఉంటారో, ఏదైనా ఒక జాబ్‌కి 100 మంది కాదు, 1000 మంది క్యూలో ఉంటారో, అలా ఆతృతగా అడిగాయన్నమాట అవి. వెంటనే ఇది చెప్పింది సింపుల్. చిన్న కండిషన్ అండి. మీరు ఒక్కొక్కరు 2 స్టోన్స్ క్యారీ చేయండి. వచ్చేటప్పుడు ఒకటి నా పుట్టలో వేయాలి. రెండోది మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ డీల్‌కి మీరు ఓకే అయితే. లేటెస్ట్ స్టార్ట్ ఎక్కడుందో చూపిస్తాను. 1, 2, 3 కౌంట్స్ చేస్తాను. మీరెళ్లి తీసుకురావడం స్టార్ట్ చేయండి అని చెప్పి. సో, అవి ఓకే అన్నాయి. ఇది కూడా ఓకే అనింది. ఎక్కడ చెక్కురిందో చూపిచ్చింది. ఎక్కడ షుగర్ బ్యాగ్ పడిందో చూపిచ్చింది. టచ్ చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి. టచ్ చేయలేదు బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే అవి 10,000 చీమలు అలా వెళ్ళి ఇలా వచ్చాయి ఒక రౌండేసుకొని. అగ్రీమెంట్ ప్రకారం ఒక్కొక్కటి ఒక స్టోన్ తన పుట్టలో వేశాయి. మిగతాది అవి తీసుకెళ్ళాయి. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు కూడా స్టోరీ వింటున్నారు కదా! చాట్ బాక్స్‌లో ఆన్సర్ చేయండి. బి చీమకి ఎన్నొస్తాయి? బి చీమకి ఎన్ని దొరుకుతాయి? ఏ చీమకి 8 దొరికాయి. 8 గంటలు కష్టపడింది. 8 రౌండ్స్ ఏసింది. 8 దొరికాయి. బి చీమకి ఎన్ని దొరుకుతాయి? ఆన్సర్ చేయండి చూద్దాం. ఎన్ని దొరుకుతాయని ఆన్సర్ కరెక్ట్‌గా చేస్తే మీకు కూడా అన్ని దొరుకుతాయి. రైట్. గ్రేట్. చాలామంది యాక్టివ్‌గా ఉన్నారు. సో, కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. 10,000 దొరుకుతాయి. రైట్. పని చేసినందుకు భుజాల నొప్పులొచ్చాయి, పెయిన్సొచ్చాయి, బాడీ పెయిన్సొచ్చాయి. అది హాస్పిటల్‌లో కూడా జాయిన్ అవుతుంది మేబీ ఇన్ కమింగ్ డేస్‌లో. పని చేయకుండా స్మార్ట్ వర్క్ చేసింది చూడండి బీ చీమ. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే బీ చీమలాగా చేసేదండి. ఏ చీమలాగా చేసేది కాదు. ఈ విషయం, ఈ స్టోరీ మీకు అర్థమైపోతే మీరు రాక్ చేస్తారు. ఈ స్టోరీ చెప్పి బిజినెస్ తీసుకొస్తారు. సో, కాబట్టి దయచేసి ఈ స్టోరీని అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున. కొత్తగా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్టోరీని మనసులో పెట్టుకోండి. మీ జీవితం కూడా 100% మారుతది. రెండో చీమలాగా. రైట్. జిగ్ జిగ్లర్ చెప్పిన తర్వాత నాకు ఈ స్టోరీ నేను తయారు చేసి సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నాకు ఈ స్టోరీ వల్ల చాలా ఇన్‌స్పిరేషన్ అయింది. చాలామంది ఇన్‌స్పిరేషన్ తీసుకొని సో, లీడర్స్‌గా మారుతున్నారు. స్మార్ట్ వర్కర్స్‌గా మారుతున్నారు. మీరు కూడా స్మార్ట్ వర్కర్స్ అవ్వాలని అది నా ఇంటెన్షన్. రైట్ ఫ్రెండ్స్. మనం కంటెంట్‌లోకొచ్చేద్దాం. ఈరోజు టాపిక్‌లో బ్రేవ్ బిజినెస్ ఐడియా మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలను నిర్మించండి. వ్యాపారం మీకు తనే నిర్ విస్తరిస్తుంది. ఆ వ్యాపారం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. జిగ్ జిగ్లర్ ఒక బిజినెస్‌ని నిర్మించారు. మీరు ఒక బిజినెస్‌ని నిర్మించారు. ఇది ఇంకా గూగుల్ ట్రాన్స్‌లేషన్ కాబట్టి అంత స్పష్టంగా తెలుగులో లేదు. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ దీని గురించి మీకు సమయం వృధా చేయను. రైట్? సో, లెట్స్ స్టార్ట్. టాప్ 10 పాయింట్స్ ఒకటి మాట్లాడదాం అనిపిస్తుంది మీతో. గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎర్న్స్ సెల్ఫ్ మేడ్ మిలియనీర్స్. హూ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో ఎవరైతే జీరో నుంచి స్టార్ట్ చేశారో వరల్డ్ ఫేమస్ సక్సెస్‌ఫుల్ మిలియనీర్స్. ఒక 10 మందిని నాకు చూపించు అని చెప్పి గూగుల్‌ని అడిగాను. చాట్ జీపీటీని అడిగాను. వరల్డ్ ఫేమస్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అయినటువంటి పేర్లు ఒక 10 మంది ఇమ్మన్నాను. వాళ్ళ యొక్క అసెట్స్ కూడా ఎంత సంపాదించారు ఈ ఇండస్ట్రీలో అది కూడా అడిగాననమాట. సో, కాబట్టి మీరు కూడా ఆఫ్‌కోర్స్ అడగండి. ఎంతమంది ఉన్నారో తెలుస్తది. రైట్? టాప్ 10 మెంబర్స్‌ని ఇక్కడ చూడండి. పేర్లిచ్చాను. స్క్రీన్‌షాట్ కావాలంటే తీసుకోండి. తర్వాత పీడీఎఫ్ కూడా మీకు పంపిస్తాను ఇబ్బందేం లేదు. సో, హోల్టన్ ఆహ్, నేను కంట్రీ ఏ కంట్రీ నుంచి కూడా వీళ్ళు డీటెయిల్స్ ఉన్నాయి.
ఈ పేర్లన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి, మన తెలుగు పేర్లు లాగా లేవు. సో వీళ్ళు వరల్డ్ ఫేమస్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. 75 మిలియన్ ప్లస్, 50 మిలియన్ ప్లస్, 40 మిలియన్ ప్లస్, 35 మిలియన్ ప్లస్, 30 మిలియన్ ప్లస్, 25 మిలియన్ ప్లస్ డాలర్స్లో, 20 మిలియన్, 80 మిలియన్, 15 మిలియన్, 14 మిలియన్. ఇది మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో లెక్క పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు తెలుస్తది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఏంటి అనేది. రైట్. సో ఆల్రెడీ సాచురేట్ అయిపోయినటువంటి ఈ దేశాల్లోనే ఇలా ఉంటే, బిగినింగ్‌లో ఉన్నటువంటి మన దేశంలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఇంకొక పాయింట్ నాకు గుర్తొచ్చింది. సక్సెస్ గురించి చెప్పాను కదా! ఫెయిల్యూర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వై ఇండియన్ జాబ్ సీకర్స్ మీన్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ చూసింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ ఎ కెరియర్. ఇంకో విషయాన్ని కూడా అడిగాను నేను. నాకొక సందిగ్ధత, నాకొక డౌట్ అనమాట. అందుకని చాట్ జీపీటీని ఈరోజు అడిగినటువంటి క్వెషన్ ఏంటంటే, మళ్ళీ తెలుగులో చెప్తున్నా. భారతదేశంలో ఉన్నటువంటి జాబ్ లేనటువంటి గ్రాడ్యుయేషన్, పోస్ట్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్‌ని కెరియర్‌గా చూజ్ చేసుకోవట్లేదు అని అడిగితే, అది నాకిచ్చిన ఆన్సర్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అబౌట్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి ఎంత బాగా చెప్పిందో చాట్ జీపీటీ. అవేర్‌నెస్ లేదు. దేనిపైన? రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన ఐడియా ఉండొచ్చు మేబీ. ఏదో వినుంటారు, ఏదో చూసుంటారు. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన అవేర్‌నెస్ లేకపోవడము ఫస్ట్ పాయింట్ చెప్పింది. చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డోర్ టు డోర్ సేల్ అనిపిస్తుంది. కొన్ని కంపెనీలున్నాయి. వాళ్ళు నేర్పించేదే సేల్స్. వాళ్ళు ఓన్లీ రిటైల్ సేల్స్ మీద మాత్రమే బతకమని చెప్తారు. సో, తద్వారా ఏమైపోయిందంటే వాళ్ళని చూసి చాలామంది అదే భ్రమలో, అవునా! బ్యాగ్ ఎత్తుకొని తిరగాలా అని చెప్పి. మనం రెండో చీమలాగా పనిచేస్తామండి. ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని వెళ్తాము. బి చీమలాగా పనిచేస్తాం. ఏ చీమలాగా పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు సేల్స్ రాదు. మార్కెటింగ్ అస్సలు రాదు. యెస్, టీమ్ బిల్డింగ్ చేయడం మాత్రమే వచ్చు. అందుకోసమే ఇలా మాట్లాడుతున్నా. రియల్ మీనింగ్ ఏంటంటే, పీపుల్ ఎంపవర్‌మెంట్ సిస్టమ్, ఎంటర్‌ప్రెన్యూర్స్ గేట్‌వే. మీరు వ్యవస్థను సృష్టించడానికి, ఎంపవర్‌మెంట్ సృష్టించడానికి ఇదొక గేట్‌వే అనే విషయం వారికి తెలీదు అని చెప్తుంది. రెండో పాయింట్, ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఫ్రమ్ సొసైటీ. ఇది నిజమైన ఉద్యోగమా? ఎవరు నన్ను ఏమనుకుంటారో? అసలు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల, ఈ బిజినెస్‌లో ఉండడం వల్ల సమాజం నన్ను ఎలా అనుకుంటాది అనేది రెండో పాయింట్. సమాజం గురించి భయపడే వాళ్ళు ఎక్కువ మంది. ఆఫ్‌కోర్స్ ఉద్యోగం చేయకపోతే ఏమనుకుంటది? ఏమి సంపాదించకపోతే ఏమనుకుంటది? దీని గురించి ఆలోచించరు. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే వరల్డ్ 25వ సెంచరీలో, మనకు 20థ్ సెంచరీ, 21st సెంచరీలో ఫాస్ట్‌గా గ్రో అయ్యే బిజినెస్ ఇది. అబ్దుల్ కలాం లాంటి మేధావులు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. బిల్ గేట్స్ చెప్పాడు. ప్రపంచ మేధావులందరూ కూడా ఈ ఇండస్ట్రీ రైట్ 21st సెంచరీలో ఏఐ వచ్చినా, జీఐ వచ్చినా, ఏదొచ్చినా ప్రాబ్లమ్ లేనటువంటి ఇండస్ట్రీ అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తున్నా, పక్కింటి వాళ్ళేమనుకుంటారో, ఎదురింటి వాళ్ళేమనుకుంటారో, ఇంట్లో వాళ్ళేమనుకుంటారో అని భయపడుతూ జీవిస్తున్నారు. ఇది రెండో పాయింట్. వాళ్ళ ద్వారా కొన్ని బ్లాక్స్ కూడా ఉన్నాయి మైండ్‌లో. సొసైటీ ద్వారా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఎవరో ఎప్పుడో ఫెయిల్ అయ్యి ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగల్ కానప్పుడు ఫెయిల్ అయ్యారు. లీగల్ అయిన తర్వాత కూడా కొన్ని ఇల్లీగల్ కంపెనీస్ ఉన్నాయి. స్కీములు, స్కాముల జోలికి వెళ్ళకండి. సో, అలాంటివే మనకు చుట్టూ చెడ్డవారే ఎక్కువ మంది ఉంటారు. మంచి వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఈ చెడ్డవారిని చూసి మంచి వాళ్ళు కూడా చెడ్డవారు అనుకోకండి. రైట్ కంపెనీ ఏదో చూజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఎవ్రీథింగ్ మీకు గూగుల్‌లో దొరుకుతది గదండీ! ఎవ్రీథింగ్ గూగుల్‌లో దొరుకుతది. నేను చెప్పే మాట కూడా వినక్కర్లేదు. సో, గూగుల్‌లో ఒకసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి డెసిషన్ తీసుకోవాలి. గూగుల్ ఫ్రీ కదా! అందుకని గూగుల్‌ని అడగం మనం. చాట్ జీపీటీని అడగం. ఎవరో బకరా చెప్తే ఆ బకరాని విని ఇంకో బకరా బలవుతూ ఉంటే వాళ్ళ మాటలు విని ఇండస్ట్రీనే రాంగ్ అనుకోవడం తప్పు. రైట్? ఇది రెండో పాయింట్. మూడోది, జాబ్ సెక్యూరిటీ మైండ్‌సెట్. ఉద్యోగం అయితే భద్రంగా ఉంటదనే మైండ్‌సెట్. ఏఐ వచ్చిన తర్వాత ఈ ఈ భద్రం కాస్త ఎళ్ళిపోయింది.
సో, జాబ్‌కే గ్యారంటీ లేదు. హైర్ చేసుకుంటారు. ఎప్పుడు ఫైర్ చేస్తారో తెలీదు. ఏ రోజు మీరు ఆఫ్‌కోర్స్ ఎవరైనా ఫైర్ అయినటువంటి వాళ్ళు, ఎవరికైనా జాబ్ పోయినటువంటి వాళ్ళకి తీసేసే రోజు ఎంత భద్రంగా తీసేసారో ఒకసారి అడగండి చెప్తారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా ఉంటదో నేను చెప్తాను. మీరు అడిగి తెలుసుకోండి మళ్ళీ కూడా. నేను చెప్పిందే నమ్మకండి. ఎలా ఉంటదంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళలో జాబ్ చేసేసిన తర్వాత తీసేయాలనుకున్న రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని మాత్రం ఉండమంటారు. అందరిని డిస్పర్స్ అవ్వమంటారు. మీతో మాట్లాడాలి. మీతో కొద్దిగా పనుంది అని చెప్పి ఉండమని చెప్తారు. ఆ రోజు ఆ జాబ్‌లో ఉన్నటువంటి ఆ కంపెనీలో ఉన్న వేల మంది అందరూ బయటికెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌లో 100 మందినో, 200 మందినో, 300 మందినో అందరిని ఒకరోజు తీయరు. ఒక్కో రోజు కొంతమందిని తీస్తారు. వీళ్ళని యెస్ సో మిమ్మల్ని ఉండమన్నాము అని ఏదో ఒకటి వాళ్ళకి మాట్లాడి ఆ టైంని వేస్ట్ చేసి ఆఫ్‌కోర్స్ ఆ సందర్భాన్ని ఏదో విధంగా వాడుకొని చివరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని కూడా బయటికెళ్ళమని చెప్పి గేట్ దాటుకున్న తర్వాత ఐడీ కార్డ్ తీసుకుంటారు. ఐడీ కార్డ్ తీసుకొని రేపటి నుంచి మీరు రానవసరం లేదు అని గౌరవంగా చెప్పి ఒక లెటర్ చేతిలో పెడతారు. అర్థమైందా? ఐడీ కార్డ్ తీసేసుకున్న తర్వాత ఎక్కడ యూనియన్‌గా అందరూ ఫైట్ చేస్తారో అని అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంతమందిని మాత్రమే ఇలా చేస్తారు. ఇలా ఫైర్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త. భద్రత ఉందని భ్రమ పడకండి. భ్రమలో జీవించొద్దండి. చూడండి పేపర్ చూడండి, టీవీ చూడండి, న్యూస్ చూడండి అర్థమవుతది. రైట్? సో, అర్థమైంది కదా! అవర్ ఎడ్యుకేషన్ ప్రాంప్ట్స్ జాబ్ సీకర్స్. నేను చదువుకునిందే ఉద్యోగం కోసము అనేటువంటి ఫీలింగ్ వదిలేయండి దయచేసి. చదువుకి, బ్రతుక్కి సంబంధం లేదండి. కెరియర్‌కి, చదువుకి సంబంధం లేదు. స్కూల్‌లో, కాలేజీలో నేర్చుకున్నది రియల్ లైఫ్‌లో చాలా మందికి ఉపయోగపడట్లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది స్కూల్‌లో కంప్లీట్ కాలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకుండానే వాళ్ళు జాబ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. సో, కాబట్టి సాలరీ ఓవర్‌కమ్ సాలరీ అనేటువంటి పదంలో నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేయండి. ఇన్‌కమ్ కోసం ట్రై చేయండి. రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నారు? ఎక్సెప్టింగ్ వాళ్ళేం చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ రిజల్ట్స్. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ సారీ. ఎక్స్‌పెక్టింగ్ ఇన్‌స్టంట్ రిజల్ట్స్. వెంటనే జాబొచ్చేస్తే వెంటనే రిజల్ట్ వెంటనే పిల్లనిస్తారు. పెళ్లవుతది. ఇది ఇన్‌స్టంట్ రిజల్ట్ ఇది. జాబొచ్చిన తర్వాత ఇన్‌స్టంట్ రిజల్ట్ ఇది. దీనికోసం ఎక్స్‌పెక్ట్ చేసి టైమ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. 35, 40 వచ్చినా కానీ జాబ్ రాని వాళ్ళు చాలామందున్నారు. సో, అప్పటికి పెళ్లి చేసుకోని వాళ్ళు ఉన్నారు. దయచేసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. యూత్ వాంట్ క్విక్ సక్సెస్. యూత్‌కున్నటువంటి స్పీడ్ ఏంటంటే వాళ్ళు బైక్ ఎలా తోలుతారో అంతే స్పీడ్‌గా సక్సెస్ వచ్చి అలా పడిపోతదని కలల్లో జీవిస్తారు. ఎందుకంటే ఆ డిగ్రీ, పీజీ కంప్లీట్ అయ్యేటప్పుడు అందరూ ఊహల్లోనే జీవిస్తారు. సినిమాలో స్టోరీలాగా రియల్ లైఫ్ ఉండదండి. సో, రియాలిటీ ఈస్ డిఫరెంట్. అది కూడా గూగుల్‌లో దొరుకుతది. వెతకండి. నెట్వర్క్ మార్కెటింగ్ రివార్డ్స్ కన్సిస్టెన్సీ నాట్ అర్జెన్సీ. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీకొచ్చే రివార్డ్స్ కాన్స్టెంట్‌గా వస్తాయి. బట్ టైమ్ ఇట్ విల్ టేక్. ఖచ్చితంగా వస్తాయి. మీరు కాన్స్టెంట్‌గా సిస్టమ్‌లో ఉంటాయి. ఐదో పాయింట్ ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎంచుకోరు? మన భారతదేశంలో యూత్ అనే విషయం మాట్లాడుకుంటే మిస్‌ఫార్ములేషన్, ఫ్రాడ్ కేసెస్. ఇప్పటి వరకు జరిగిన మిస్‌ఫార్ములేషన్ కొన్ని కంపెనీలు ఫ్రాడ్ చేసాయి. కొన్ని ఎంఎల్ఎం కంపెనీలు సమాజంలో ఈ పేరుని, నేమ్‌ని డ్యామేజ్ చేయడం వల్ల అన్నీ అలా ఉంటాయి అనుకోవడం వల్ల. ఈ పాయింట్ చెప్పాను కాబట్టి తొందరగా వెళ్దాం. నో ఎడ్యుకేషన్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ కాలేజెస్. నో కరిక్యులమ్. నో అవేర్‌నెస్. యూత్ నెవర్ గెట్ ఎక్స్‌పోజ్డ్ టు థిస్ కెరియర్ మోడల్. ఆఫ్‌కోర్స్ బెంగుళూరు యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ 2 యూనివర్సిటీలు మాత్రమే ఎంబీఏలో ఈ కరిక్యులమ్ యాడ్ చేశారు. మిగతా జనరలైజ్ చేస్తే తెలీదు. ఎవరికీ తెలీదు. ఫ్యాకల్టీస్‌కే తెలీదు. సిలబస్‌లో లేదు. ఔట్‌డేటెడ్ సిలబస్ మనం చదువుకుంటున్నాం కదా! అప్‌డేటెడ్ సిలబస్ లేదు మన దగ్గర. అప్‌డేటెడ్ కరిక్యులమ్ మన దగ్గర లేదు. అందుకని మీరు చదువుకున్న ఆ ఎడ్యుకేషన్ ఉపయోగించి చాట్‌జీపీటీని అడగండి. లేదా ఏఐని అడగండి. లేదా గూగుల్‌ని అడగండి. ఇన్ఫర్మేషన్ చాలా అడ్వాన్స్‌గా ఉందిప్పుడు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నెట్వర్క్ మార్కెటింగ్‌లో రైట్ కంపెనీని చూజ్ చేసుకుంటే అనే విషయం తెలుసుకోండి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. జనాలు తిరస్కరిస్తారేమో అన్నటువంటి భయం.
నేనేం సేల్స్ పర్సన్ కాదు. నేను అస్సలు సేల్స్ చేసేటువంటి వ్యక్తిని కాదు. నేను చదువుకున్నది అది కాదు. అయ్యో! ఎవరు చేయమన్నారు సేల్స్? నేనెప్పుడూ చెప్పలేదు. కానీ సేల్స్ గురించి ఆ టాపిక్ వస్తుంది. రిజెక్షన్ ఫియర్ హోల్డ్స్ దెమ్ బ్యాక్. ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో, 100 మంది, 1000 మంది ఎన్ని కంపెనీలకెళ్ళినా జాబ్ రిజెక్ట్ చేసి ఫైల్ ఇసిరి కొట్టినా బాధపడం గానీ, ఇక్కడ మాత్రం రిజెక్షన్ ఉంటుందేమో అని భ్రమలో బతికేస్తాం. రైట్. మీరు ఎన్ని సార్లు టచ్ చేసుకున్నారు? ఎన్ని సార్లు పౌడర్ ఏసుకున్నారు? ఎన్ని సార్లు మేకప్ చేసుకున్నారు? ఎన్ని సార్లు ఇంటర్వ్యూకెళ్లారు? ఎన్ని సార్లు ఎంతమంది రిజెక్ట్ చేశారు? దాన్ని మాత్రం గౌరవంగా తీసుకుంటారే. ఇక్కడ మాత్రం భ్రమలో ఎందుకు బతకడం? రియాలిటీ తెలుసుకోవాలి కదా! ఫియర్ ఆఫ్ రిజెక్షన్ దాన్ని పక్కన పెట్టండి. సో, రిజెక్షన్స్ ఉంటాయండి. లైఫ్‌లో ఎక్కడికెళ్ళినా రిజెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎలా ఓవర్‌కమ్ అవ్వాలనేది మేము నేర్పిస్తాం. దానికి ట్రైనింగ్ ఇస్తాం. సో, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. ఫ్యామిలీ ప్రెషర్ ఫర్ చూడండి అబ్బో! ఫ్యామిలీలో కొంతమంది గవర్నమెంట్ జాబ్ తీసుకో, సాఫ్ట్‌వేర్ ట్రై చెయ్యి. ఇట్లాంటి మాటలు చెప్తారు. వస్తే మా వాడికి గవర్నమెంట్ జాబే రావాలి. అది కుదరకపోతే సాఫ్ట్‌వేర్. వాళ్ళకి టీవీలో, పేపర్‌లో వచ్చే న్యూస్ కూడా చూపించండి. అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్స్ ఎంతమంది గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు రిచ్ అయ్యారో కనుక్కోండి. సాఫ్ట్‌వేర్ చేసిన వాళ్ళు ఎంతమంది రిచ్ అయ్యారో కనుక్కోండి. నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు రిచ్ ఎంతమంది అయ్యారో కనుక్కోండి. సో, తద్వారా ఫ్రెండ్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ కొంతమంది ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా కుటుంబాలు ఎవరైతే పెరిగి ఉంటారో వాళ్ళు ఎక్కువగా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తాత చేసిన పనే నాన్న చేయాలి, నాన్న చేసిన పనే కొడుకు చేయాలి. ఇలా ట్రెడిషనల్‌గా వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇది కూడా డేంజరస్ అండి. ఆ కాలంలో ఆ పని రైట్. ఈ కాలంలో ఏంటి అప్‌డేట్ అది తెలుసుకోవాలి కదా! 21st సెంచరీలోకొచ్చి ఇంకా 19థ్ సెంచరీలోనే జీవిస్తామంటే ఎలా? యెస్. నైన్త్ పాయింట్. నో మెంటర్‌షిప్ వితౌట్ ఎ గైడ్. దారి చూపించేవాడి మాట అస్సలు వినం. అన్నీ నాకు తెలుసు. నాకు డిగ్రీ వచ్చింది, పీజీ వచ్చిందని చెప్పి ఆ అహంకారం, ఆ సర్టిఫికేట్‌తోనే బతికేస్తే కష్టం. మెంటర్‌షిప్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. వితౌట్ మెంటర్ ఎళ్తే అభిమన్యుడి పరిస్థితి అయిపోతది. సో, విత్ మెంటర్ మీరు ప్లాన్ చేసుకోండి. ఏ రంగంలో మీరున్నా మెంటర్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. విత్ మెంటర్ మీరు డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే సేఫ్ అన్నమాట. లాస్ట్ పాయింట్. 10థ్ పాయింట్ ఏం చెప్తుందంటే మిస్‌అండర్‌స్టూడ్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ డెఫినిషన్‌నే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారంట. సక్సెస్ అంటే డిగ్రీ అనుకుంటారు. డిగ్రీ వస్తే సక్సెస్. ఓహ్! ఇది రియల్ సక్సెస్ డిగ్రీ కాదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, ఫ్యాషన్, పర్పస్, లీడర్‌షిప్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే అది సక్సెస్. టైమ్ ఫ్రీడమ్ దొరికితే ఇది సక్సెస్. మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటే అది సక్సెస్. మీరు లీడర్ అయితే, లేబర్ కాకుండా లీడర్ అయితే, ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానో అర్థం చేసుకోండి. లేబర్ కాకుండా లీడర్ అయితే, అప్పుడు మీకు అర్థమవుతది. మీ యొక్క సక్సెస్ ఏంటి అని. జీవితాంతం లేబర్‌గానే ఉంటే, గంటల మేరకు టైం కాలిక్యులేట్ చేసి మనకిస్తే, అది లేబరే అవుతాం. లీడర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడున్నంత అవకాశం ఈ ప్రపంచంలో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్‌లో తప్ప ఇంకెక్కడెళ్ళినా లీడర్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ తక్కువ. ఇక్కడ 100% అవ్వచ్చు. 100% గ్యారంటీ ఇస్తున్నా నేను. 100%. ఎందుకంటే మీరు పొలిటికల్ ఫీల్డ్‌లో వెళ్తే కూడా లీడర్ అవ్వచ్చు. అక్కడేం చెప్తారంటే అనుచరులు వద్దు మాకు సహచరులు కావాలి అనరు. సహచరులు వద్దు మాకు అనుచరులు కావాలి అంటారు. ఫాలోవర్స్ కావాలి. నా వెనక గొర్రెల్లాంటి వాళ్ళు కావాలి అంటారు కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇక్కడ అలా కాదు. సహచరులు కావాలి మాకి. అనుచరులు వద్దు అని చెప్పేదే నెట్వర్క్ మార్కెటింగ్, లీడర్‌షిప్ అండ్ మెంటర్‌షిప్. సో, ఈ 10 పాయింట్స్ మీకు క్లారిటీ ఇచ్చానండి. ఎందుకు ఈ ఇండస్ట్రీని యూత్ సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పడానికి క్లారిటీ ఇచ్చాను. ప్రాబ్లమ్ ఈస్ యూత్ మైండ్ సెట్. ప్రాబ్లమ్ వచ్చి యూత్ మైండ్ సెట్. దయచేసి మీరు యూత్ మైండ్ సెట్ నుంచి మెచ్యూర్డ్ మైండ్ సెట్‌లోకి రండి. అంటే తెలిసి తెలియని వాళ్ళనే కదా యూత్ అంటాం. ఆ మైండ్ సెట్‌లో నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, కాబట్టి బయటకొచ్చే ప్రయత్నం చేయండి. సొసైటీ ప్రెషర్ సొల్యూషన్. సొసైటీ ప్రెషర్‌ని పక్కన పెట్టేయండి. మీకోసం పుట్టారో, సొసైటీ కోసం పుట్టారో ఆలోచించుకోండి. రైట్ మెంటర్‌షిప్, అవేర్‌నెస్
బ్రేవ్ భారత్ విజన్ మీరు కన ఉంటే, మేము సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి, మెంటర్‌షిప్ ఇవ్వడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వారందరూ సిద్ధంగా ఉన్నారు. సో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో, థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. నెక్స్ట్ 10 మినిట్స్ మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జాబ్ వర్సస్ స్మాల్ బిజినెస్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. రీసెంట్‌లీ ఒకసారి ఈ సెషన్ ఇచ్చాను. కొత్తగా ఈరోజు చాలామంది వచ్చారు కాబట్టి వారి కోసం మళ్ళీ ఒక చిన్న జాబ్‌కి, స్మాల్ బిజినెస్‌కి, నెట్వర్క్ మార్కెటింగ్‌కి మూడిటికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం ఈరోజు. డిఫరెన్స్. మీరు జాబ్ ఎంచుకున్నా, స్మాల్ బిజినెస్ ఎంచుకున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకున్నా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించాల్సింది 6 పాయింట్స్ అండి. ఇందులో ఇన్‌కమ్ పొటెన్షియాలిటీ ఎంతుంటది? టైమ్ ఫ్రీడమ్ ఎంత దొరుకుతాది? రిస్క్ ఫ్యాక్టర్ ఎంతుండొచ్చు? ఎవరు కంట్రోల్ చేస్తారు మనల్ని? యెస్. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఓనర్‌షిప్ ఎవరు? ఓనర్ ఎవరు? ఐదో పాయింట్ గ్రోత్ అండ్ లెర్నింగ్‌కి ఆపర్చునిటీ ఉంటదా? లేదా? గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదా? కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? లేదా? ఇది కూడా ఇంపార్టెంటే. ఇంపాక్ట్. మనం ఎవరి మీదైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలమా? ఇంపాక్ట్ చూపించగలమా? దేశం నాకేమిచ్చింది అనడం కన్నా, దేశానికి నేనేమన్నా కాంట్రిబ్యూట్ చెయ్యొచ్చా? ఈ 6 పాయింట్స్ మనసులో పెట్టుకొని మనం జాబ్ అయినా, బిజినెస్ అయినా, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఎంచుకోవాలండి. ఒక్కొక్క పాయింట్ బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్‌కమ్ పొటెన్షియాలిటీ గురించి మాట్లాడుకుంటే, జాబ్‌లో ఫిక్స్డ్ మంత్లీ సాలరీ ఉంటాది. స్మాల్ బిజినెస్‌లో డిపెండ్ ఆన్ సీజన్, డిపెండ్ ఆన్ సేల్స్, డిపెండ్ ఆన్ క్యాపిటల్. అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అయితే నో ఇన్‌కమ్ సీలింగ్ అన్‌లిమిటెడ్‌గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్? కొంచెం ఫాస్ట్‌గా వెళ్తాను. టైమ్ ఫ్రీడమ్. జాబ్‌లో 9-10 గంటలు పని చేయాల్సి ఉంటుంది. బిజినెస్‌లో 12-14 గంటలు పని చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో 2-4 అవర్స్ సిస్టమ్‌లో ఉంటే చాలు. క్లియర్? రిస్క్ ఫ్యాక్టర్ జాబ్‌లో. ఎడ్యుకేషన్‌లో ఒకవేళ జాబ్ వచ్చేసినా ఎడ్యుకేషన్‌కి పెట్టిన లోన్స్ తీర్చడానికే ఫస్ట్ 10 ఇయర్స్ సరిపోతది. అర్థమైందా? రియల్‌గా పేరెంట్స్‌కి తిరిగి ఇవ్వాల్సొస్తే జీవితాంతం సరిపోదు. రైట్. జీవితాంతం సరిపోదండి. మీకొచ్చే సాలరీ మొత్తం ఇచ్చినా గాని పేరెంట్స్‌కి సరిపోదు. అంత ఇన్వెస్ట్ చేసేసాం ఎడ్యుకేషన్ మీద. ఆ ఇన్‌ఫ్లేషన్ తర్వాత అది కోట్లలోకి మారిపోతది. ఆ కాలిక్యులేషన్ మనం వేయట్లేదు. బిజినెస్. బిజినెస్ అనేటప్పటికి 5-50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సుంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్‌లో 2-20,000 మీ ఇంటికి కావాల్సిన వస్తువులు నెలలో కొనుక్కుంటే అదే బిజినెస్. అంతే ఇంకేం లేదు. దీనికోసం కొత్తగా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ కంట్రోల్ ఓనర్‌షిప్ ఎవరికుంటదంటే జాబ్ అంటే పక్కాగా మీ కంపెనీ కానీ, మీ బాస్ కానీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. 100% మోస్ట్‌లీ బిజినెస్ అనేటప్పటికి మోస్ట్‌లీ మీ మీదే మీ ప్రభావమే ఉంటది. కానీ పోలీస్ పవరు, పొలిటికల్ పవరు ఖచ్చితంగా ఉంటాయి. లీగల్ యాస్పెక్ట్స్ కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. వాటిని బేస్ చేసుకొని మీరు నడవాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ 100% మీ కంట్రోల్‌లో ఉంటది. ఎవ్రీథింగ్ మీ కంట్రోల్‌లో ఉంటది. లీగాలిటీ కంపెనీ చూసుకుంటది. మీకు 100% ఫ్రీడమ్ ఉంటది. అన్నీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. మీరెప్పుడు కావాలంటే మీ టైం మీ కంట్రోల్‌లో ఉంటది. ఇన్‌కమ్ మీ కంట్రోల్‌లో ఉంటది. ఎవ్రీథింగ్ మీ చేతుల్లో ఉంటాయి. గ్రోత్ అండ్ లెర్నింగ్ కెపాసిటీ. జాబ్‌లో స్పెసిఫిక్ స్కిల్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఆ స్కిల్స్ మాత్రమే గ్రో అవుతాయి. మిగతా స్కిల్స్ అన్నీ మరుగున పడిపోతాయి. బిజినెస్‌లో ట్రయల్ అండ్ ఎర్రర్. అవకాశం ఉంది నేర్చుకోవచ్చు, ట్రై చేయొచ్చు. మళ్ళీ వెనక్కి పడుతూ ఉంటాం. అదే నెట్వర్క్ మార్కెటింగ్‌లో అయితే మైండ్ సెట్ మిరాకిల్‌గా చేంజ్ అయిపోతది. జస్ట్ 1 ఇయర్ సిస్టమ్‌లో ఉంటేనే మీరే మిమ్మల్ని చూసుకుంటే డౌటొస్తది. నేనేనా అనే ఫీలింగ్ ఒస్తది మీకు. అలా కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతాయి. వెల్త్ స్కిల్స్ అలా డెవలప్ అవుతాయి. లాస్ట్ పాయింట్ జాబ్‌లో సింగిల్ ఓన్లీ ఎంప్లాయర్ మీరొక్కరే పని జేయాలి. బిజినెస్‌లో లోకల్ మార్కెట్ మీద ప్రభావం ఏర్పడి ఉంటది. ఇక్కడ గ్లోబల్‌లో మీరు డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటూ ఫైనల్‌గా ఒక చిన్న వ్యాపారం నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కాకుండా ఈరోజు టాపిక్ ఏంటంటే సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే మెయిన్ నో ఇన్వెస్ట్‌మెంట్, నో టార్గెట్స్, నో బాస్, నో టైమ్ బౌండ్, నో ప్రెషర్, నో కాంపిటీషన్, నో రిస్క్, నో లీగల్ ఇష్యూస్, నో హెల్త్ ఇష్యూస్. ఇందులో ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా మీ అంతకు మీరే సెల్ఫ్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, హెల్త్ నాలెడ్జ్ కూడా మీకు దొరుకుతది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొటెన్షియాలిటీ ఉంటది. పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఫుల్‌ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ.
ఇవన్నీ దొరుకుతాయండి. సో, ఫైనల్‌గా ఒక పాయింట్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. సిట్యుయేషన్ ఇన్ జాబ్ నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మీకు తెలుసు ఎలా ఉంది, ఏంటి అనేది. ఆల్రెడీ టీవీలో, పేపర్‌లో న్యూస్ వస్తుంది కాబట్టి, సో, ఇవన్నీ చూసిన తర్వాత జాబ్‌లో వెరీ క్రిటికల్‌గా ఉంది. ఈ న్యూస్‌లన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. వీడియో ఉంది. కావాలంటే యూట్యూబ్‌లో చూడండి. మళ్ళీ ఇక్కడ సమయం వృధా చెయ్యను. కొత్తగా వచ్చారు కదా! మీరు సిట్యుయేషన్ ఏంటి అనేది ఈరోజు గూగుల్‌లో వెతికితే మీకు దొరికిపోతది. మళ్ళీ నేనెందుకు ఇక్కడ చెప్పాలి? సో, ఓ పని చేద్దాం ఈరోజు. లాస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తే గంటకి ఎంత సంపాదిస్తారో చెక్ చేసుకుందాం. మీకు 25 ఇయర్స్ అనుకుందామండి. డైరెక్ట్‌గా మీతోనే మాట్లాడుతున్నా. 25 ఇయర్స్ అనుకుందాం. 60 సంవత్సరాల వరకు మీరు జాబ్ చేస్తారంటే 35 ఏళ్ళు జాబ్ చేస్తారు అనుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో ఎంత సాలరీ ఉంది? దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రోజుకి 8 గంటలు మీరు పని చేస్తే, 35 సంవత్సరాలు పని చేస్తే, అలా 300 రోజులు సంవత్సరానికి అనుకుంటే 84,000 గంటలు పనిచేస్తారు. క్లియర్? అర్థమైంది కదా! సో, 84,000 గంటలు పని చేసినట్లు అవుతది. మీకు నెలకి రూ. 30,000 సాలరీ అనుకుందాం. యావరేజ్‌గా భారతదేశంలో సాలరీ ఎంత ఉందంటే 20,000 ఉంది. బట్ ఎందుకైనా మంచిది ఇంకో 5 ఏళ్ల తర్వాత 30కి ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నేను 30,000 కాలిక్యులేట్ చేస్తున్నా. 30,000 పర్ మంత్ అనుకుందాం. అలా 12 నెలలకి 35 సంవత్సరాలకి కాలిక్యులేట్ చేస్తే 1,26,00,000 ఇప్పటికే మీ పేరెంట్స్ చాలా పెట్టేసారు దీనిపైన. ఇంతకన్నా ఎక్కువగా. యావరేజ్‌గా భారతదేశంలో ఒక 1,26,00,000 సంపాదించడానికి మాత్రమే అవకాశం ఉంది. అంటే గంటకి ఎంతొచ్చినట్లు? 1,26,00,000 డివైడెడ్ బై 84,000 గంటకి రూ. 150 మాత్రమే వస్తది. ఓకే. క్లారిటీ కదా! నెక్స్ట్ అదే మీరు లైక్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో లీగల్‌గా, ఎథికల్‌గా బిజినెస్ చేస్తున్నటువంటి రైట్ కంపెనీని మీరు చూజ్ చేసుకుంటే, ఉదాహరణకి సన్నెడ్జ్ లాంటి కంపెనీని మీరు చూజ్ చేసుకుంటే, లేదా సన్నెడ్జ్‌నే చూజ్ చేసుకుంటే, రోజుకి 5 గంటలు పనిచేసి 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 330 రోజులు. ఎందుకంటే మనమే ఓనర్ కాబట్టి. అలా జస్ట్ 5 ఇయర్స్ మీరు వర్క్ చేస్తే 5,250 గంటలవుతది. ఈ 5 ఇయర్స్‌కి ఏం ఆదాయం రాలేదు అనుకుందాం. వచ్చింది ఖర్చయిపోయింది. దానికి సరిపోయింది. వదిలేద్దాం. ఆ తర్వాత మీరు ఒక డైమండ్ డైరెక్టర్ అయ్యారు. మీకు ఇంకా పాసివ్‌గా ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చేసినా, చేయకపోయినా వస్తది. మినిమమ్ ఈరోజు డైమండ్ అంటే 1,50,000 తీస్తున్నాడు కాబట్టి మినిమమ్. బట్ యావరేజే 1,50,000 అనుకుందాం. నో ప్రాబ్లమ్. అలా 12 మంత్స్‌కి 30 ఇయర్స్. 5,40,00,000. 5,40,00,000 డివైడెడ్ బై యువర్ టైమ్. డివైడెడ్ బై యువర్ టైమ్. 5,40,00,000 బై 8,250 అవర్స్. ఈచ్ అవర్‌కి ఎంతొచ్చింది? రూ. 6,544 ఒక గంటకి ఆదాయం. ఉద్యోగంలో అయితే రూ. 150 ఉంది. సన్నెజ్‌లో అయితే రూ. 6,544 వచ్చింది. చాయిస్ ఈజ్ యువర్స్. మీరు నిర్ణయం తీసుకోండి. ఆలోచించండి. గంటకి మీకు మీ రెమ్యునరేషన్ అందాం. ఇంకొంచెం గొప్పగా, గౌరవంగా పిలుచుకుందాం. తప్పేముంది? మీ రెమ్యునరేషన్ గంటకి రూ. 150 అండి జాబ్ చేస్తే. అదే సన్నెడ్జ్ చేస్తే మీ రెమ్యునరేషన్ 6,500 అండి. చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయం మీరు తీసుకోండి. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని లెట్ అస్ స్టార్ట్ సీరియస్‌గా. ఇంకా చాలా పెద్ద టాపిక్ ఉంది. అబౌట్ ఈఎస్‌బీఐ గురించి మీతో చాలా విషయాలు మాట్లాడాలి. బట్ సమయం లేదు కాబట్టి నెక్స్ట్ జరిగేటువంటి జూమ్ మీటింగ్‌లో నెక్స్ట్ సెషన్‌లో ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అప్డేటెడ్‌గా లేటెస్ట్ సిట్యుయేషన్ బట్టి నేను ఈఎస్‌బీఐ గురించి చాట్‌జీపీటీని అడిగాను. రాబర్ట్ కియోసకి ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. బట్ ఈరోజు సమయం లేదు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్‌ని పూర్తిగా స్కిప్ చేసి నెక్స్ట్ టైమ్ మీతో మాట్లాడతాను. సో, లాస్ట్ పాయింట్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, సన్నిజ్ బిజినెస్‌ని ఒక సంవత్సరం పాటు సీరియస్‌గా, సిన్సియర్‌గా మీరు సిస్టమ్‌లో చేస్తే ఎంత ఖర్చయిపోవచ్చు, మీ ఆదాయం ఎంత రావచ్చు? ఖర్చు ఎంతుండొచ్చు, ఆదాయం ఎంతొచ్చు? మన విఘ్నేశ్వరన్ గారు చాలా కరెక్ట్‌గా తయారు చేశారు. సో, అది మీ ముందు పెడతాను. ఇక్కడ నేర్చుకోవడానికి కొంత ఖర్చు పెట్టాల్సుంటుంది ఖచ్చితంగా. ఎవ్రీ మంత్ సీఈఓ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆ ప్రోగ్రామ్‌కి రూ. 500 వరకు ఖర్చవ్వచ్చు. అలాంటి 12 ప్రోగ్రామ్‌లు అటెండ్ అయితే 6,000 అవుతది. బీటీపీ కానీ, ఐబీఓ కానీ అటెండ్ అయితే రూ. 1000 ఖర్చొస్తది. అలాంటి 12,000 ఫీల్డ్ ఎక్స్‌పెండిచర్ నెలకు రూ. 2,000 పెట్టుకున్న 24,000 అవుతది. టూల్స్ కోసం నెలకు 500 పెట్టుకున్న 6,000 అవుతది. డ్రెస్ కోడ్ కోసం నెలకు రూ. 1,000 పెట్టుకున్న 12,000 అవుతది.
ఓవరాల్గా 60,000 అవుతుంది. ఇంకా మిస్లేనియస్ అకౌంట్స్ ఒక 15,000 రూపాయలు వేసుకున్న 75,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది 1 ఇయర్లో. కొంతమంది ఇది 5 ఇయర్స్లో పెడతారు. అప్పుడు 5 ఇయర్స్కి ఆ ఇన్కమ్ వస్తుంది. ఏం ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు చెప్తాను. లేదా కొంతమంది 6 మంత్స్కే పెట్టేస్తారు. 6 మంత్స్కే ఆ ఇన్కమ్ కూడా వస్తుంది. 3 మంత్స్కి పెట్టేసిన వాళ్ళకి 3 మంత్స్కి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 1 మంత్కే పెట్టి 1 మంత్కే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, నో ప్రాబ్లం. జనరల్గా మనం మాట్లాడుకుందాం. 12 నెలలకు గాను 75,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే నేర్చుకోవడానికి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కూడా. కంపెనీకో లేదా మీ సీనియర్స్గా పెట్టక్కర్లేదు. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు నేర్చుకోవడానికి. సో ఆదాయం ఎలా ఉంటుందో ఒక్కసారి బ్రీఫ్గా 1250 పీవీని బేస్ చేసుకుని మాట్లాడదాం. నెలకు 2,500 మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని మీలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఫస్ట్ మంత్ మీ ఆదాయం 50 రూపాయలు. 50 రూపాయలు అంటేనే డీలా పడిపోతారు. సో చూద్దాం సంవత్సరం మొత్తానికి ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం. లాస్ట్లో మాట్లాడుకుందాం. నాకు ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ మంత్ వచ్చిన ఆదాయం 11 రూపీస్ అండి. ఇప్పటి వరకు 5 crores పైన తీసుకున్నాం. రైట్, తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ. రైట్, ఓకే. సెకండ్ మంత్ ఏమైందంటే మీరు ఏ పని అయితే చేస్తారో అదే పని మీతో వచ్చిన వ్యక్తి చేసేటట్లు మాట్లాడుకున్నారు. మీరు చేసిన పని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే మీరు సెకండ్ మంత్ మీరు ఒకరిని తీసుకొచ్చారు, అతను కూడా ఒకరికి హెల్ప్ చేశాడు. సో అలా నలుగురు అయ్యారు, మీకు 300 రూపీస్ వచ్చింది. థర్డ్ మంత్ ఏమైందంటే నలుగురము ఒకరికి హెల్ప్ చేయడం వల్ల 8 మంది వచ్చారు. కొత్తగా నలుగురు వచ్చారు, మొత్తం 8 మంది అయ్యాం. అందరూ వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం వల్ల ఎవరు అమ్మట్లేదు, ఎవరు సేల్ చేయట్లేదు, ఎవరు మార్కెటింగ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వారు కొనుక్కోవడం వల్ల 700 వచ్చింది. ఈ 8 మంది ఒక్కరికి హెల్ప్ చేయడం వల్ల 16 మంది అయ్యారు, 1,200 వచ్చింది. 16 మంది కాస్త ఒక్కరు హెల్ప్ చేయడం వల్ల 32 మంది అయ్యారు, 3,000 వచ్చింది. 32 మంది ఒక్కరికి హెల్ప్ చేయడం వల్ల 64 మంది వచ్చారు, 7,000 వచ్చింది. 64 మంది ఒక్కరికి హెల్ప్ చేయడం వల్ల 128 మెంబర్స్ వచ్చారు, 18,000 ఇన్కమ్ వచ్చింది. రైట్, 128 ప్లస్ 128 256 మెంబర్స్ వచ్చారు, 60,000 ఇన్కమ్ వచ్చింది. 256 ప్లస్ 256 512 మెంబర్స్ వచ్చారు. ఒక్కొక్కరి ద్వారా 1,250 పీవీ వచ్చింది. తద్వారా టోటల్ పీవీ 6,40,000 వచ్చింది. మీ ఇన్కమ్ 1,00,000. ఎస్, 1,00,000 క్రాస్ అయింది. అలాగే 10th మంత్ తీసుకుంటే 500 ప్లస్ 500 మెంబర్స్ వచ్చారు, 1.5 lakh ఇన్కమ్ వచ్చింది. 11th మంత్ తీసుకుంటే 1000 ప్లస్ 1000 ఒక్కరికి హెల్ప్ చేయడం వల్ల 2,000 మెంబర్స్ వచ్చారు, 3 lakhs ఇన్కమ్. 12th మంత్ చూసుకుంటే 2,000 ప్లస్ 2,000 4,000 మెంబర్స్ వచ్చారు, మీ ఇన్కమ్ 6 lakhs. ప్రజెంట్ ఐఎమ్ వెరీ నియర్ టు 6 lakhs. చాలా దగ్గరగా ఉన్న ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో. యాక్చువల్గా చెప్పడం ఈజీ, చేయడం కష్టం. రైట్, 100% నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే 12 మంత్స్కి అనేది కాస్త నాకు 24 మంత్స్కి కంప్లీట్ అయింది. అంటే 50% నేను సక్సెస్. అలా 12 మంత్స్కి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్, మోర్ దాన్ దిస్. రైట్, టోటల్ మొత్తం ఎంత ఇన్కమ్ వచ్చిందో ఇలా మాట్లాడుకుందాం. సో 12 మంత్స్కి కలుపుకుంటే 12,40,000 వచ్చిందండి. మీ ఎక్స్పెండిచర్ తీసేస్తే లెస్ చేస్తే 75,000, మీ ఎర్నింగ్స్ 11,65,000. ఇయర్లీ ప్యాకేజ్ ఎంత? 11,65,000 ఇయర్లీ ప్యాకేజ్తో మీరు సేఫ్ పొజిషన్లో ఉన్నారు. ఇది మీ ఇన్కమ్. జస్ట్ చిన్నగా చాలా మినిమంలో బిజినెస్ చేస్తే. కాబట్టి మీరు ఈ బిజినెస్ని ప్రారంభించడానికి ఎవరిని ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగి సంప్రదించి మోర్ నాలెడ్జ్ తీసుకొని స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చాలా మంచి రోజులు ఉన్నాయి, శ్రావణ మాసం. ఎంత వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీకోసం కేటాయించి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నందుకు ప్రతి ఒక్కరికి, భారతీయ యూత్కి ఎస్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ, నాకు మీకు ఈ ప్రజెంటేషన్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అర్పిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టినందుకు భారతీయుడిగా గర్వపడుతూ, భారతీయ ప్రోడక్ట్స్ని వాడుతూ, భారతీయ కరెన్సీ వాల్యూని పెంచుకుంటూ, దేశం నాకేమిచ్చింది అనడం కన్నా దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి మిగతా విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఈ సబ్జెక్టు మీకు ఎంత అర్థమైంది, కొత్తగా ఏ నేర్చుకున్నారు అనే టాపిక్ పైన మీరేం చెప్తారో చూద్దాం. లెట్ us వెయిట్. ఫ్రెండ్స్,
వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశ్యంతో మా వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ అయితే మీకు ఇక్కడ పెట్టట్లేదు. సో, ఎనీహౌ సబ్జెక్ట్ అయితే మీరు చాలా క్లియర్‌గా విన్నారు, అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మోర్ క్లారిఫికేషన్ కావాల్సొస్తే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. ఎవరైతే లింక్ షేర్ చేశారో వారిని అడగండి. పూర్తి క్లారిఫికేషన్ తీసుకొని స్టార్ట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఎంత వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేసేయండి. రోజు మీరు ప్రొడక్ట్స్ వాడుతున్నారా? స్నానం చేయడానికి, బ్రష్ చేయడానికి వాడుతున్నారా? మీ కుటుంబ సభ్యులు వాడుతున్నారా? అయితే మీరు బిజినెస్ చేస్తున్నట్లే లెక్క. ఆల్రెడీ మీరు బిజినెస్‌లో ఉన్నారు. షేర్ మీకు రావట్లేదంతే. ఆ షేర్ మీ షేర్ మీరు తీసుకోవాలనుకుంటే ఓన్లీ వే నెట్వర్క్ మార్కెటింగ్. దట్ టు సన్నెడ్జ్ లాంటి కంపెనీ మీకు దొరకడం యూ ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకు సన్నెడ్జ్‌ని ఎంచుకోవాలనే దానిపైన కూడా చాలా వీడియోలున్నాయి. సో, మన లీడర్స్‌ని అడగండి వాళ్ళు తెలియజేస్తారు. సో, స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా, ఎవరి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించకుండా, సో, మీకు వీడియో షేర్ చేసినటువంటి వ్యక్తిని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయండి. మేము సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ మీరు లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఏం నచ్చింది? ఏ పాయింట్ నచ్చిందని కామెంట్ కూడా ఇవ్వండి. దాంతో పాటు భారతదేశానికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, రియల్ ఇండియన్స్ అయితే, భారతీయులైతే ఫస్ట్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్‌కి వాళ్ళకి ఉపయోగపడుతది. మీ ద్వారా వచ్చి ఎవరైనా మీరు షేర్ చేసిన ఈ వీడియో ద్వారా ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని 1,00,000 ఇన్‌కమ్ క్రాస్ చేస్తే వాళ్ళ సెలబ్రేషన్ మీకెంత ఆనందం ఇస్తదో లెక్క పెట్టుకోండి. లేదు వాళ్ళు ఒక ఫారిన్ ట్రిప్ ఎళ్లి అక్కడి నుంచి మీకు వీడియో కాల్ చేస్తే అది ఎంత ఆనందంగా ఉంటదో ఒకసారి లెక్క పెట్టుకోండి. కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు కాకుండా షేర్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నా. ఈ బిజినెస్ ఎంత సింపుల్ అంటే నువ్వు నేను కలిస్తే మనమవుతాం. మనం కలిస్తే జనమవుతాం. మనం కలవాలంటే మీరు షేర్ చేయాలి. జనం కలిస్తే ప్రభంజనం క్రియేట్ చేస్తాం. ప్రభంజనం వచ్చిన మరుసటి రోజు ప్రయోజనం వస్తది. ప్రయోజనం వచ్చిన మరుసటి రోజు సక్సెస్ మీ ఇంటి ముందర ఉంటది. యెస్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. రైట్ టైమ్ కలిసి మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. బాయ్.